మీ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఇచ్చిన క్యాండిడేట్ కూడా ఆయన కూడా గసంటోడే, ఆయనేం సకటోడు కాదు. మరి రేపు ఏమైతే దొరికేనా మీరు ఒక్కొక్కరు పోయి హఫ్తా ఇవ్వాలి, ఒక్కొక్కరు హఫ్తా ఇవ్వాలి. ఆటో వాళ్ళు, ఇడ్లీ బండి నడుపుకుంటోళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు హఫ్తా ఇవ్వకపోతే మీ బొక్కలు సాఫ్ చేస్తా కొడుక అని చెప్పి బెదిరించే రౌడీలకు గుండాల కోట్లు వేస్తామా? అసొంటోళ్ళు కోట్లు వేద్దాం హైదరాబాద్లో? గదే ఆలోచించుకోవాలి. జూబ్లీహిల్స్లా గిసొంటోళ్ళే దొరికిర్రాయిగా. ఇగో మొన్న చూసిరు కదా వాళ్ళ ఊరేగింపు, నామినేషన్ ఊరేగింపు తీసిరు. ఎవడున్నాడు రబ్బాయిన్లా అంటే ఒక వ్యభిచార కొంప నడిపినోడు, ఓ గుండగాడు, 10 మంది రౌడీ షీటర్లు, మొత్తం రాష్ట్రంలో ఉన్న రౌడీల ముఖ మొత్తం దిగింది ఆ నామినేషన్ ర్యాలీలో. గిసొంటోళ్ళకు టికెట్లు ఇచ్చి ఏం చెప్తామనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? గందుకే అంటున్నా నేను, इसलिए बोल रहा हूं मैं, ऐसे लोगों को सबक सिखाना है और सही रास्ते पे फिर पटरी पे अपने स्टेट को लाना है. आप सभी भाइयों से मैं रिक्वेस्ट कर, మీ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఇచ్చిన క్యాండిడేట్ కూడా ఆయన కూడా గసంటోడే, ఆయనేం సకటోడు కాదు. మరి రేపు ఏమైతే దొరికేనా మీరు ఒక్కొక్కరు పోయి హఫ్తా ఇవ్వాలి, ఒక్కొక్కరు హఫ్తా ఇవ్వాలి. ఆటో వాళ్ళు, ఇడ్లీ బండి నడుపుకుంటోళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు హఫ్తా ఇవ్వకపోతే మీ బొక్కలు సాఫ్ చేస్తా కొడుక అని చెప్పి బెదిరించే రౌడీలకు గుండాల కోట్లు వేస్తామా? అసొంటోళ్ళు కోట్లు వేద్దాం హైదరాబాద్లో? గదే ఆలోచించుకోవాలి. జూబ్లీహిల్స్లా గిసొంటోళ్ళే దొరికిర్రాయిగా. ఇగో మొన్న చూసిరు కదా వాళ్ళ ఊరేగింపు, నామినేషన్ ఊరేగింపు తీసిరు. ఎవడున్నాడు రబ్బాయిన్లా అంటే ఒక వ్యభిచార కొంప నడిపినోడు, ఓ గుండగాడు, 10 మంది రౌడీ షీటర్లు, మొత్తం రాష్ట్రంలో ఉన్న రౌడీల ముఖ మొత్తం దిగింది ఆ నామినేషన్ ర్యాలీలో. గిసొంటోళ్ళకు టికెట్లు ఇచ్చి ఏం చెప్తామనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? గందుకే అంటున్నా నేను, इसलिए बोल रहा हूं मैं, ऐसे लोगों को सबक सिखाना है और सही रास्ते पे फिर पटरी पे अपने स्टेट को लाना है. आप सभी भाइयों से मैं रिक्वेस्ट कर